మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జర్నలిస్టుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్రమ దందాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. వెంకన్న వెళ్ళు. వేసుకొని తీసుకురా. ఇక్కడ నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తులు అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్ స్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు. వీళ్ళు గత 1 ఇయర్ కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ని బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు ఆవులు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరుల అవతారం ఎత్తి చాలా వెహికల్లో ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్ట్రాషన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈయనను విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతా ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు